టీపీసీసీ అధికార ప్రతినిధి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విధానాల గురించి జీహెచ్ఎంసీ అంశాలపై విశ్లేషణలు చేశారు. అనేక సమస్యలపై పంచుకున్నారు. ప్రతిపక్ష పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి ప్రెస్ మీడియాలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజా మరియు మీడియా అవగాహన పెంపొందించారు. ఎంత ధైర్యం నీకు గారు ఉన్నారు, అజారుద్దీన్ గారు ఉన్నారు, మా పార్లమెంటేరియన్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అదే విధంగా కొంతమంది గౌడ్ సోదరులు ఉన్నారు, ముదిరాజ్ సోదరులు ఉన్నారు. వీళ్ళందరిని ఉద్దేశించి మీరు రౌడీలు రౌడీ షీటర్లు అని ప్రస్తావిస్తారా? ఎంత ధైర్యం నీకు? ఏ విధంగా మాట్లాడుతావు అట్లా? నీకు కనపడ నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరా? నీకే కేంబ్రిడ్జ్ లో చదివిరా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతురా? కాకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిగ్రీలు తీసుకొని ఇట్లా వచ్చిన ఎంబడి తిరిగేటోళ్ళు, లేక ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఎంబడి తిరుగుతురా? ఏం మాట్లాడతావు? నేను కేటీఆర్ గారిని కోరుతున్నా, ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బీసీలను ఉద్దేశించి, ఎస్సీలను ఉద్దేశించి, ఎస్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ రానున్న జూబ్లీస్ ఎలక్షన్ లో ఏ విధంగా గెలుస్తుందో నేను కూడా చూస్తా. మైనార్టీలు, అదే విధంగా మా రెడ్డి సోదరులు, అదే విధంగా కమ్మ సోదరులు, వెలమ సోదరులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ వాళ్ళకు హక్కుగా భావిస్తున్న దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే వాళ్ళను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఏఐసీసీని